నేవీ అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన ఒక జాయింట్ అండ్ అలాగే సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఏదైతే ఉందో April 22 పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఒక రకంగా రివెంజ్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అండ్ అలాగే దీని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఎలా చేస్తుంది అండ్ అలాగే పాకిస్తాన్ దీనికి ఎలా రిటాలియేషన్ చేస్తుంది, పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ ఏంటని చెప్పని చాలా మంది అందరికీ చాలా క్యూరియస్ గా, యాంగ్జైటీగా అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. అండ్ నిన్నే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈవెన్ పాకిస్తాన్ యొక్క రిటాలియేషన్ ఇంకా రానప్పటికీ కూడా నిన్నే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక హింట్ అయితే ఇచ్చేసింది. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది ఇంకా ఇట్స్ నాట్ ఓవర్ ఎట్ అనేది ఒక హింట్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారో. ఆల్రెడీ మన ప్రీవియస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే నర్వాణే సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ పిక్చర్ అభి బాకీ హై అని ఒక ట్వీట్ అయితే చేశారు. దాన్ని బట్టి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఇంకా స్టిల్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అనేది చెప్పాలి. అండ్ ఈ ఆపరేషన్ ఆన్ గోయింగ్ దాంట్లో నిన్న మనం మాట్లాడుకున్న విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఒక రకంగా పాకిస్తాన్ యొక్క బౌండరీ ఒక రకంగా చెప్పండి ఇంటర్నేషనల్ బౌండరీ ఈవెన్ ఎల్ఓసిఓ లేకపోతే పాక్ ఆక్రమిత కశ్మీర్ కాకుండా ఈవెన్ పాకిస్తాన్ యొక్క యాక్చువల్ బౌండరీ ఏదైతే ఉందో దాన్ని దాటి కొన్ని ప్లేసెస్ లో ఏదైతే బాగల్పూర్ అని ఇంకా లేకపోతే సమ్ అదర్ ప్లేసెస్ ఉన్నాయి నిన్న స్ట్రైక్స్ చేసినట్లు అవన్నీ డీప్ డౌన్ ఇంకా అంటే మన ఇండియన్ యాక్చువల్ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ లోపలికి ఉంటాయి. అక్కడ ఏదైతే మన ఇండియన్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఏవైతే స్ట్రైక్ చేయడం చేయాలో ఒక రకంగా మోరల్లీ పాకిస్తాన్ కు ఒక సెట్ బ్యాక్ అనే చెప్పాలి. సో దీని నుంచి ఫేస్ సేవింగ్ చేసుకోవడానికి లేకపోతే ఒక రకంగా ఒక మేకపోతే గాంబోరియాన్ ప్రదర్శించడానికి పాకిస్తాన్ ఏదో రకంగా రిటాలియేషన్ చేస్తుంది లేదా చేస్తుందని అందరికీ తెలుసు. బట్ కాకపోతే నిన్న ప్రీవియస్ వీడియోస్ లో అండ్ అలాగే నిన్న కూడా నేను చెప్పిన దాని ప్రకారం ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఒకవేళ పాకిస్తాన్ చుప్చాప్ గా ఉంటే ఎటువంటి రకంగా ఉండదు, మళ్ళీ నార్మల్ గానే కొనసాగుద్ది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా చిచోరా పనులు కనుక చేస్తే మళ్ళీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అయితే వస్తారు, మళ్ళీ ఒక రకంగా తోడ్ జవాబు అయితే కన్ఫర్మ్ గా ఇస్తారని అయితే నేను చెప్పాను. సేమ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో మనం వాళ్ళని యాంటిసిపేట్ చేయడం అంత కష్టం కాదు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్ అనే మోకాల్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఆలోచించేవాడు ఎవడు సివిలియన్ పరంగా అయితే ఎకానమీ ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకు మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, ఎకానమీని లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, ఆటన్నిటి మీద వాళ్ళ ఫోకస్ ఉండాలి కాబట్టి తలకాయలు ఎక్కడో పెట్టి తిరుగుతారు కాబట్టి ఏదైతే చేయకూడదో అదే చేస్తారు. కాబట్టి నిన్న మన ఇండియన్ ఏదైతే వెస్ట్రన్ బార్డర్ ఏదైతే ఉందో వాటన్నిటిలో అటాక్స్ అయితే చేశారు. అసలు అటాక్స్ అంటే ఎంతవరకు చేశారు, ఏం చేశారు అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మన ఇండియన్ ఏదైతే ఉందో మళ్ళీ ఆపరేషన్ 2.0 అయితే స్టార్ట్ చేశారనేది చెప్పిన అసలు అవన్నీ ఏంటి, అసలు పాకిస్తాన్ ఏం చేస్తున్నా అండ్ అలాగే భవిష్యత్తు ఏంటి, అంటే పాకిస్తాన్ ఒకవేళ ఇలాగే చేసుకుంటా పోతే ఆల్ రౌండ్ వార్ ఏమైనా వస్తుందా, ఆల్ అవుట్ వార్ వస్తుందా, వస్తే ఏంటి సిచ్యువేషన్ ఏంటి అండ్ అలాగే బలూచిస్తాన్ లో ఏంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటి ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పటికీ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ ఆర్ మేబీ 1 సెకండ్ వరకే, బట్ మీరు ఇచ్చే సపోర్ట్ అనమాట నాకు అది. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనేమి జస్ట్ నార్మల్ ఎవరైతే పెద్ద పెద్దలు ఇప్పుడు సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళగా నేనే సమ్ క్లిక్ బైట్స్ కోసమో లేకపోతే ఉన్నది లేనిది లేకపోతే ఎక్కడో సమ్ గాల్లో వార్తలు తెచ్చి అది అయిపోయింది ఇది అయిపోయింది అనేది నేనైతే చెప్పను. నేను టు బి ఫ్రాంక్ యాజ్ ఏ లెర్నర్ నేను నాకు తెలిసింది అండ్ అలాగే మొత్తం మీద ఓవరాల్ గా ఉన్న దాని గురించి అయితే నేనైతే చెప్తాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే నేను మీకు ఒక మన ఇండియన్ ఆర్మీ పోస్ట్ అయితే చూపిస్తాను. ట్విట్టర్ లో వాళ్ళు ఒక పోస్ట్ అయితే ఇచ్చారు, ఏదైతే పాకిస్తాన్స్ బిడ్ టు ఎక్స్కలేట్ నెగేటెడ్ అని. దీనిలో కనుక మనం చదివితే ఆన్ ది నైట్ ఆఫ్ 7th or 8th అంటే అర్ధరాత్రి అనమాట, పాకిస్తాన్ అటెంప్టెడ్ టు ఎంగేజ్ ఎ నెంబర్ ఆఫ్ మిలిటరీ టార్గెట్స్ ఇన్ నార్దర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా ఇంక్లూడింగ్ అవంతిపుర అండ్ అలాగే పేర్లు అయితే ఇచ్చారు. ఏదైతే మన వెస్టర్న్ బోర్డర్ ఏదైతే ఉందో ఒక రకంగా ఇవ్వండి, ఇది మన ఇండియన్ వెస్ట్ బోర్డర్ అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అంటే ఈ బిట్ మొత్తం ఒక రకంగా అరౌండ్ 15 సిటీస్ అయితే టార్గెట్ చేశారు వాళ్ళు నిన్ననైతే టార్గెట్ చేసి కొన్ని డ్రోన్స్ అలాంటివి అయితే పంపించడం జరిగింది. బట్ థ్యాంక్స్ టు అవర్ రష్యన్ S-400 అండ్ అలాగే మన ఇండియన్ మేడ్ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా మొత్తం అన్ని న్యూట్రలైజ్ చేసి అయితే పెట్టేశారు. బట్ ఇది ఏదైతే ఒక ఎక్స్కలేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక రకంగా అయితే మన ఇండియన్ గవర్నమెంట్ తిరిగి ఒక జవాబు అయితే ఇచ్చారు. ఏదైతే ఇజ్రాయేలీ హార్పీ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే యూజ్ చేసి
పాకిస్తాన్ యొక్క ఏదైతే లాహోర్ ప్రాంతం ఏదైతే ఉందో మీకు కనుక ఇక్కడ చూస్తే ఇది లాహోర్ అన్నమాట. సో ఇంటర్నేషనల్ బార్డర్ కి చాలా లోపల అని చెప్పాలి, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ బార్డర్. దానికి లోపల అయితే ఇది ఇలా ఉంటది. ఇజ్రాయెల్ యొక్క హార్పీ డ్రోన్స్ ఏదైతే ఉంటే అది లోపల దాకా మొత్తం తీసుకెళ్లిపోయి అరౌండ్ ఒక 12 స్ట్రైక్స్ దాకా చేయడం అయితే జరిగింది. దీనిలో మొత్తం కొంతమంది సివిలియన్స్ కూడా క్యాజువాలిటీస్ ఉన్నారని అయితే కొన్ని న్యూస్ వస్తాయి, బట్ ఇంకా అప్డేటెడ్ లేదు. నేను మీ అందరికీ చేసే వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఏంటంటే, ఈవెన్ మన సైడ్ ఒకటి రెండు తప్పులు ఉండొచ్చు, లేదా మనకు కూడా ఒకటి రెండు డ్యామేజెస్ అవ్వచ్చు, అండ్ అలాగే పాకిస్తాన్ సైడ్ కూడా అవ్వచ్చు. బట్ మీరు మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మన ఇండియన్ ఆర్మీ నేవీ అయితే నిన్నట్లాగా ఈ ఎవరైతే కర్నల్ ఖురేషి గారు కానీ లేకపోతే వ్యోమికా సింగ్ గారు కానీ ఇట్లాంటి అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చేంత వరకు కూడా ఏది కూడా ఎస్పెషల్లీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా మీరు ఏది ఒక రకంగా ఫ్లేర్ అప్ అయితే చేయొద్దు. ఎందుకంటే చాలా మంది పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియన్స్ ముసుగులో లేకపోతే ఇండియన్స్ పేర్లు పెట్టుకొని ఓ రఫేల్ ఇచ్చేసారు లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చేసారు, ఇలా కింద పడిపోయింది, పాకిస్తాన్ అది చేసింది ఇది చేసింది అని చెప్పని కొన్ని ఒక ఫేక్ న్యూస్లు అయితే వదిలినారు. సో మీరు అది ఫేక్ అయినా అవ్వచ్చు, జెన్యున్ అయినా అవ్వచ్చు, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇది మన దేశం యొక్క సమగ్రత అండ్ అలాగే భద్రత గురించి కాబట్టి. సో ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ యూ, మీరు ఎటువంటి రకమైన, ఎందుకంటే చాలా మంది ఇప్పటిదాకా, ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్స్ అనమాట. అవి మేబీ యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదా ఈ ట్విట్టర్ లో మీరు ఫాలో అవుతున్న పేజ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ ఇద్దరు బంగ్లాదేశ్ రిలేటెడ్ కొంతమంది ఉన్నారు, పాకిస్తాన్ రిలేటెడ్ కొంతమంది ఉన్నారు, ఈవెన్ కొన్ని బ్లాక్ చేసినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా చాలా మంది కొన్ని ముసుగులో మేకతోళ్ళు తొడుక్కొని కొంతమంది ఉన్నారు. సో దయచేసి మీరైతే ఎటువంటి రకమైన క్రాస్ చెకింగ్స్ లేకుండా అది గుడ్ ఆర్ బ్యాడ్ రెండు అయితే మీరైతే చేయొద్దు. సో ఈ డ్రోన్ స్ట్రైక్స్ అయితే ఏదైతే మన ఇండియన్ సాయిల్ మీద వాళ్ళు చేయడానికి ట్రై చేసింది, మన ఆల్రెడీ వెపన్ సిస్టమ్స్ అయితే వాటిని న్యూట్రలైజ్ చేసి అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం తిరిగి రిటాలియేషన్ కింద ఈ డ్రోన్స్ తో అయితే మనం వాళ్ళని అటాక్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళది ఆపలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు వాడేది చైనీస్ సిస్టమ్స్. మనందరికీ తెలుసు చైనీస్ ఏదైతే మనం చెప్తాం మేడ్ ఇన్ చైనాకు ఉన్న వాల్యూ కూడా మనకు తెలిసి, ఏదైతే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ఏదైతే ఉందో అదొక రకంగా తాగేసి పడుకుంది కాబట్టి ఏం చేయలేకపోయింది. బట్ వీటన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే అబ్దుల్ రౌఫ్ అజర్ ఇది వన్ ఆఫ్ ద డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనమాట. అండ్ అలాగే మన ఇండియాకి బాగా కావాల్సిన నోటబుల్ టెర్రరిస్ట్ అనమాట. ఏదైతే IC-814 ఏదైతే 1999 లో కాఠ్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న వన్ ఆఫ్ ద ఫ్లైట్ హైజాకింగ్ లో వన్ ఆఫ్ ద మాస్టర్ మైండ్. అండ్ అలాగే జైషే మొహమ్మద్ ఎవడైతే ఉన్నాడో మసూద్ అజర్, వాడికి సంబంధించిన రిలేటివ్ కూడా అనమాట. వీడైతే నిన్న జరిగిన స్ట్రైక్స్ ఆర్ ఈ రోజు జరిగిన స్ట్రైక్స్ అయితే వీడైతే చచ్చిపోవడం అయితే జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చెప్పాలి. అండ్ పాకిస్తాన్ వీటితోనే ఆగలేదు. మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. ఇంకా పాకిస్తాన్ ఎంత బ్రెయిన్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో అని చెప్పడానికి ఇంక ఇంతకన్నా బెటర్ ఆప్షన్ కానీ లేకపోతే బెటర్ ఇమేజ్ కానీ ఉండదు. ఇప్పటిదాకా ఏదైనా ఒక యుద్ధం వస్తే జనరల్ 99% సివిలియన్స్ కూడా కొలాటరల్ డ్యామేజ్ అవుతారు, అది మనం ఒప్పుకోవాలి. బట్ నార్మల్ సిచ్యువేషన్స్, ఇంకా వార్ కూడా స్టార్ట్ అవ్వని సిచ్యువేషన్స్ సివిలియన్స్ ని ఎవరు టచ్ చేయరు కూడా. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇది ఒక రకంగా బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి, ఇందాక మీకు చూపించినట్టు బార్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇవి ఒక రకంగా ఎస్పెషల్లీ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పూంచ్, రజోరీ ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కొంచెం ఇటు పక్క, ఇవ్వండి పూంచ్, రజోరీ, గుల్మర్గ్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వీటి దగ్గర అయితే ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ లో షెల్లింగ్స్ చేస్తున్నారు. షెల్లింగ్స్ అంటే ఏం లేదు, నేను మీకు ఆ ఇమేజ్ అయితే పెట్టలేక మీకు చెప్తాను. నేను పాకిస్తాన్ ఆర్టిలరీ లేతే ఈ హవిట్జర్స్ అంటారు, మీరు ఒకసారి ఊరినే గూగుల్లో కొట్టండి, హవిట్జర్స్ కానీ లేదా ఆర్టిలరీ అని కానీ కొట్టండి. ఒక రకంగా బాంబ్స్ అనమాట, ఒక మిషన్ గన్ లో పెట్టి బాంబ్స్ ఫైర్ చేస్తారు. వాటితో ఒక రకంగా సివిలియన్స్ మీద అయితే అటాక్ చేయండి. అండ్ ఆ సివిలియన్స్ అటాక్ మీద కూడా సుమారు కొంతమంది చనిపోయారు. అండ్ అలాగే ఈవెన్ వన్ ఆర్మీ పర్సన్ కూడా చనిపోయారని అయితే తెలిసింది. సుమారు 38 మంది కూడా గాయపడ్డారని. అంటే పాకిస్తాన్ ఒక రకంగా, అంటే ఇంకా దానికి ఎటువంటి రకమైన హోప్లెస్ షేమ్లెస్ పిలో అని చెప్పని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి అది ఇంకా ఏ రకంగా అయినా సరే దిగజారిపోతుంది అని తెలిసి నాకైతే అర్థమైపోయింది. అండ్ వీటన్నిటికి ఎక్కడి నుంచి సోర్స్ వస్తుంది అంటే, నిన్న పాకిస్తాన్ యొక్క పిఎం, అంటే జనరల్లీ మనం ఏదన్నా పిఎం కానీ సీఎం కానీ ఇట్లాంటి వాళ్ళు కనుక మాట్లాడుతున్నారు లేదా వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మనం అంటే అట్లీస్ట్ మినిమం క్రెడిబిలిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ పాకిస్తాన్ పార్లమెంట్ లో నుంచొని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు ఒకసారి తినండి, ఇది నిన్నటిది అనమాట. అంటే ఈ వీడియోలో ఏం చెప్తారంటే రఫేల్ ని వాళ్ళు కూల్చేశారంట. నిన్న కూడా నేను చెప్పాను, అసలు మన ఇండియన్ ఫైటర్ జెట్స్ ఒక రకంగా ఎక్కడికి కూడా వెళ్ళాలి, మనం ఇండియాలో కూర్చొని మిసైల్స్ ని ఒక రకంగా సెట్ చేసి వదిలేసాం వాళ్ళ మీద. అవి వీళ్ళు అక్కడ పేలిని వాటి పైన ఎవరు చేసినాయి. వీళ్ళు ఏమంటారు, పాకిస్తాన్
ఏదైతే ఎయిర్ స్పేస్ కానీ ఏదైతే వాళ్ళ భూ దానిలోకి కానీ మా ప్లేన్స్ వచ్చినాయి, వాటిని మేము అంతా ఇచ్చేసేసాం, అది చేసాం అని చెప్తున్నారు. ఇంక ఇంతకన్నా దిగజారు. इससे बड़ी अल्लाह ताला के फजल करम से इस मौजूद जवान को, पाकिस्तान की 24 करोड़ अवाम को, आपको इससे बड़ी इज्जत नहीं मिल सकती. इसके लिए हम जितना भी अल्लाह ताला के हजूर सजदा रेज होंगे, हम उसका तब भी उसका शुक्र कभी अदा नहीं कर सकते कि ये कन्वेंशनल वॉरफेयर थी, इसमें న్యూక్లియర్ దూర్. సో ఇదొకటే కాదు అంటే నాట్ జస్ట్ పిఎం, ఇంకా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆఖరికి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అసలు ఈయననాలు ఈడనాలు పెడితే అతనే ఒక రకంగా వయసులో పెద్దోడు అంటే ఒక రకంగా సిఎన్ఎన్ కి ఒక ఇది ఇస్తున్నాడు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. సిఎన్ఎన్ వాళ్ళు మీరు నిన్నటి నుంచి ఒక 5 రఫేల్స్ 3 రఫేల్స్ ఏదో మేము కూల్ చేసాం లేదా స్ట్రైక్ డౌన్ చేసాం అని చెప్తున్నారు, అవన్నీ ఎక్కడ, లేకపోతే అదేంటి ఎక్కడ కాల్చారు లేదా ఎక్కడ పేల్చారు అని చెప్పని ఒక క్వశ్చన్ అడిగితే సోషల్ మీడియాలో వెళ్ళి చూసుకోండి అని చెప్పని సమాధానం చెప్తున్నాడు. అంటే ఇంకా అంటే పాకిస్తాన్ లీడ్ చేసే పిఎం అవ్వచ్చు, డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, అంటే ఇట్లాంటి వార్ టైప్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది వీళ్ళంత రెక్లెస్ గా తలకై మోకాల్లో పెట్టుకొని బతుకుతున్నారంటే ఇలాంటి వాళ్ళు మన నైబర్స్ గా ఉన్నారు, లేదా ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ లీడ్ చేస్తున్నారని అయితే ఇంకా లేదు, ఇంకా ఆప్షన్ లేదు. ఒకసారి అయితే వినండి, ఒకసారి బాగుంటది. You've just brought up the fact that India lost some fighter jets. So let's be quite clear about this. Pakistan claims it shot down 5 Indian Air Force jets and a drone, as I understand it. India says there's no evidence of that, no proof. So can you provide more detail? Hold on. Can you provide more detail? And is this the response that your army spokesman threatened, or is there further action to come? Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media. అది ఇంకా ఇంతకన్నా షేమ్లెస్ క్రియేచర్స్ నేను ఎక్కడైతే చూడలేదు. బట్ ఏదైతే ఉన్నారో నేను ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారు, జనరల్ పబ్లిక్, వాళ్ళు కూడా ఒక రకంగా రాడికలైజ్ అయిపోయారు. 70 to 80% పీపుల్ ఒక రకంగా ఆ మత్తులోనే బతుకుతున్నారు. కాబట్టి ఇంకా పాకిస్తాన్ నుంచి ఒక రెవల్యూషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. బట్ ఏదైతే బలూచిస్తాన్ ఏదైతే ఉందో ఆ బలూచిస్తాన్ అయితే ఒక రకంగా మనం కూడా ఒక రకంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఏదైతే రీసెంట్ గా బలూచిస్తాన్ అని చెప్పని మీకు ఆల్రెడీ చెప్పా, పాకిస్తాన్ లో 4 ప్రావిన్స్లు ఉంటాయి. ఇవ్వండి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది పాకిస్తాన్ అన్నమాట. ఈ ఏరియా వచ్చేసరికి బలూచిస్తాన్ అదొక స్టేట్, ఇది వచ్చేసరికి సింధ్ ఇది ఒక స్టేట్, ఇదంతా పంజాబ్ ఇది ఒక స్టేట్, ఈ ఏరియా వచ్చేసరికి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, 4 స్టేట్స్ అనమాట. అందులో ఏదైతే బలూచిస్తాన్ ఏదైతే ఉందో అదొక రకంగా అక్కడ దాన్ని ఏమంటారు విడిగా దేశం కావాలని చెప్పని వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా పాకిస్తాన్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షాహిద్ ఖాన్ అబ్బాసీ, ఆయనతో ఒక స్టేట్మెంట్ చెప్పారు, బలూచిస్తాన్ మా చేతుల నుంచి వెళ్ళిపోవటం కాదు, అసలు మా చేతుల్లో ఎక్కడ ఉందని చెప్పని అయితే అడిగాడు. అంటే బలూచిస్తాన్ ఏదైతే ఉందో అది ఒక రకంగా తన పని అయితే తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్ గా మన ఇండియన్ అటాక్స్ అయితే మన ఇండియాతో ఏదైతే పాకిస్తాన్ యొక్క ఏదైతే క్లాష్ ఏదైతే ఉందో దీనివల్ల ఒక రకంగా బలూచిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ఇవాళ రేపు లేదా ఒక 10 days 1 month అయితే కన్ఫర్మ్ గా ఒక సపరేట్ నేషన్ అయితే డిక్లేర్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లా. సో ఒక రకంగా పాకిస్తాన్ ఇంటర్నల్ గా డిస్టెబిలైజ్ అయిపోతే కన్ఫర్మ్ అయిపోతుంది. బట్ వీళ్ళు ఒక రోగ్ నేషన్, దట్ టు న్యూక్లియర్ పవర్ ఉన్న నేషన్ కాబట్టి వీళ్ళు ఒకవేళ ఏదైనా చిచోరా పనులు, ఇప్పుడు మీకు చెప్పాను కదా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్స్ అవ్వచ్చు లేదా పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరికి కూడా బేసిక్ సెన్స్ కానీ లేకపోతే బేసిక్ ఒక క్రెడిబిలిటీ కానీ ఏది లేదు. సో వీళ్ళు ఈ వార్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారు, ఏ రకంగా తీసుకెళ్తారు అనేది ఎవడు చెప్పలేడు. బట్ ఎక్కడ దాకా తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా సరే వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, వీళ్ళైతే ఓడిపోతారు, అదైతే కన్ఫర్మ్. బట్ దాని వల్ల కొలాటరల్ డ్యామేజ్ కింద ఏ రకంగా అవుతుంది అని అయితే మనం అయితే చూడాలి. అండ్ మీ కింద చెప్పినట్టు ఏది కూడా మీరు మన డిఫెన్స్ రిలేటెడ్ ఏది కూడా ఫేక్ కానీ అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, మీరు ఒక రకంగా ఏది కూడా మీ ఓన్ గా స్ప్రెడ్ చేయదు, క్రాస్ చెక్ చేసుకొని స్ప్రెడ్ చేయండి. అండ్ వీటన్నిటిలో నేను ఒక ఇద్దరికైతే నేను క్రెడిట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నా. ఒకరు వచ్చారు TV9 రిపోర్టర్ ఆదిత్య రాజ్ కౌల్. ఈయన చేసిన రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఒక రకంగా నిన్న ఆపరేషన్ సింధూర్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఒక 2 చూపిస్తాను. ఇవ్వండి, ఇది నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏవైతే కొంతమంది చనిపోయారో వాళ్ళ దగ్గర ఏదైతే పాకిస్తాన్
ఆర్మీకి సంబంధించిన పీపుల్ ఉండటం కానీ, అండ్ అలాగే చాలా మంది జనాలు వీళ్ళు ఒక రకంగా వీళ్ళు ఇదేదో టెర్రరిస్టులు చనిపోతే జనాలందరూ కూడా వచ్చి వాళ్ళందరికి సపోర్ట్ ఇస్తుంది. ఒక రకంగా పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్ స్టేట్ అబ్బా, ఇంక ఇందులో నో అదర్ ఆప్షన్. ఈయన చేసిన ఏదైతే జర్నలిజం ఏదైతే ఉందో నేను ఇప్పటిదాకా చూసినట్లు వన్ ఆఫ్ ది బెటర్ అన్నమాట, న్యూట్రల్ అండ్ అలాగే బెటర్. అండ్ అలాగే రెండోది వచ్చేసరికి ఇంకో ట్యాంక్స్ వచ్చేసరికి యాల్దా హకీం. ఈవిడైతే ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అనమాట. యాక్చువల్గా తిన ఆఫ్ఘనిస్తాన్ చెందిన ఆవిడ, బట్ ఆస్ట్రేలియా సెటిల్ అయ్యారు. పాకిస్తాన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అది డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, ఇతనేమో ఇంటీరియర్ మినిస్టర్ ఆర్ మేబీ కమ్యూనికేషన్స్ మినిస్టర్, వీళ్ళిద్దరు చేసిన ఇంటర్వ్యూ వల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఎక్స్పోజ్ అయితే అయిపోయింది. ఒకటి వచ్చేసరికి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మీ టెర్రరిజం ఎందుకు ప్రోత్సహిస్తున్నా అంటే మేము యుఎస్ఏ చెప్పినాను కాబట్టి మేము టెర్రరిజం ప్రోత్సహించామని చెప్పని తన్నోడితో తనే చెప్పేశాడు. అండ్ అలాగే నిన్న ఈ ఇంటీరియర్ మినిస్టర్ అతావుల్లా తరార్ అన్నమాట. సో ఇట్లాగా ఒకరిద్దరు ఇంటర్నేషనల్ స్థాయిలో, ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ చెప్తున్నా, ఏదైతే మన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఏదైతే ఉందో అది ఒక రకంగా మన ఇండియన్స్ 140 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా హిందూలో ఏమొస్తుంది, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఏమొస్తుంది, వాషింగ్టన్ పోస్ట్ లో ఏమొస్తుంది, లేదా న్యూయార్క్ టైమ్స్ లో ఏమొస్తుంది, గార్డియన్ లో ఏమొస్తుంది, వీటన్నిటిని కన్ఫర్మ్ మనం చూడాలి. వాటిలో ఏమైనా తప్పుంటే మనం చెప్పాలి. బట్ అదైతే మనం ఫెయిల్ అయ్యాం. సో మన కోసం ఇట్లాంటి ఎవరైతే ఆదిత్య రాజ్ కౌల్ లాంటి వాళ్ళు కానీ, యాల్దా హకీం ఇట్లాంటి వాళ్ళు కనుక మనకు చేసి పెడుతున్నారు కాబట్టి మనం వీళ్ళని సపోర్ట్ చేయాలి అండ్ అలాగే అప్రిషియేట్ చేయాలి. అండ్ అలాగే లాస్ట్ నేను వ్లాదిమిర్ పుతిన్ యొక్క సో కాల్డ్ కోర్టుకి అయితే నేను వచ్చి నేను ఈ వీడియోని అయితే కంప్లీట్ చేస్తాను. వ్లాదిమిర్ పుతిన్ అతనిలో చాలా నెగిటివ్స్ ఉండొచ్చు, లేకపోతే తను మేబీ వన్ ఆఫ్ ద డిక్టేటర్ కింద పాలించవచ్చు, కానీ తను 2015లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బట్ ఈ స్టేట్మెంట్ తను ఇవ్వలేదు అన్నది కూడా ఒక కొంచెం క్లాష్ అయితే ఉంది. కానీ బట్ ఈ స్టేట్మెంట్ అయితే కన్ఫర్మ్ గా నాకైతే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా యాప్ట్ అనిపిస్తుంది. అందుకని నేను ఇదైతే ఇక్కడ పెట్టాను. పుతిన్ ఏమన్నాడంటే, టు ఫర్గివ్ ద టెర్రరిస్ట్ ఈజ్ అప్ టు గాడ్ బట్ టు సెండ్ దెమ్ టు హిమ్ ఈజ్ అప్ టు మీ. అంటే టెర్రరిస్ట్ని తను ఏమంటారు, క్షమించడం అనేది దేవుడు చేయాల్సిన పని. నేను చేసే పని ఏంటంటే వాళ్ళని దేవుడి దగ్గర పంపిస్తాం. అదే నేను చేయాల్సిన పని, నేను చేసే పని. వాళ్ళని క్షమించడం క్షమించకపోవడం దేవుడు చేయాల్సిన పని అయితే. సో ఇది ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్. బట్ యాజ్ యూజువల్ నేను వార్కి అయితే అగైనెస్ట్. బట్ కాకపోతే పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఇట్లాగా సివిలియన్స్ మీద అటాక్స్ చేసి చాలా మంది ఒక రకంగా 30 మంది చనిపోవడం, అండ్ అలాగే ఆర్మీ పర్సన్ చనిపోవడం, అండ్ అలాగే మన వెస్టర్న్ బోర్డర్ ని మొత్తం ఒక రకంగా టార్గెట్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అయితే వెనక తగ్గాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ వార్ అయినా సరే మనం ముందుకెళ్లాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు, లేదా ఇంకైనా సమ్ అదర్ న్యూ ఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇది 1 వీక్ లో కన్క్లూడ్ అవ్వచ్చు, లేకపోతే 1 మంత్ అవ్వచ్చు, ప్లీజ్ మీరు నెగిటివ్ న్యూస్ షేర్ చేయొద్దు. అండ్ అలాగే ఏదైతే మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కన్ఫర్మ్ గా మీరు టు ది హార్ట్ పెట్టి అయితే పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇందాడ మీకు చెప్పినట్టు 14 or 15 సిటీస్ అయితే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేయటం అయితే జరిగింది. సో రేపు పొద్దున్న ఈ సిటీస్ కౌంట్ పెరగచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనైతే మనకైతే తెలియదు. సో ప్లీజ్ బీ అవేర్ అండ్ అలాగే స్టే సేఫ్. మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ ఇచ్చే ఏదైతే ఇన్పుట్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్ఫర్మ్ గా పాటించండి. వీ విల్ బీ స్ట్రాంగ్, వీ విల్ విన్ దిస్ వార్ అండ్ అలాగే వీ విల్ విన్ దిస్ సిచ్యువేషన్.